ధర్మకచ్చి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ డీసీపీ రాజమహేందర్ నాయక్, సిఐ సత్యనారాయణ రెడ్డి, పోలీస్ సిబ్బంది, పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేందర్ నాయక్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్, ఆరోగ్యం, కుటుంబాలు మరియు సమాజంపై పడుతున్న తీవ్ర ప్రభావాలను వివరించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు స్నేహాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారు సరైన కౌన్సిలింగ్, కుటుంబ సభ్యుల సహకారం మరియు పునరావృత కేంద్రాల రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా పూర్తిగా కోలుకుని సాధారణ జీవితాన్ని గడపొచ్చని వివరించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ప్రతి విద్యార్థి తన కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో కూడా అవగాహన కల్పించి మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. నా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా ఈ ధర్మకంచ స్కూల్లోనే ఎందుకు ఎంచుకోబడింది అంటే, నిజానికి చెప్పాలంటే ఈ ధర్మకంచ స్కూల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఈ ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల బయట ఉన్నటువంటి స్లమ్స్లో ఉన్నటువంటి పిల్లలు ఇక్కడికి వచ్చి సిగరెట్స్ను, గంజాయి తాగుతున్నారనే ఉద్దేశంతోనే 100% ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక ఇచ్చి వస్తూ ఆ గంజాయి రవాణాకు సహకరిస్తున్నట్టు వారందరికీ కూడా చేయాలంటే, అది అరికట్టాలంటే మీరంతా కూడా మాకు సహకరించాలి. మీరు సహకరిస్తేనే మేము ముందుకు పోగలుగుతాం. కాబట్టి మీ ద్వారా, యువత ద్వారా మాకు ముందంజలో ఉండి మాకు 1908కు కాల్ చేస్తే మీ సమాచారం గోప్యంగా ఉంచుతాం. ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైతే డయల్ 100 కాల్ ఉన్నదో ఆ డయల్ 100 కాల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన జనగాం పట్టణంలో ఉన్నటువంటి పిల్లలు మార్పు కోసమే తప్ప శిక్షించాలని కాదు, వాళ్ళని ఏదో చేయాలని కాదు, వాళ్ళ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఇచ్చి వస్తూ ఆ గంజాయి రవాణాకు సహకరిస్తున్నట్టు వారందరికీ కూడా చేయాలంటే, అది అరికట్టాలంటే మీరంతా కూడా మాకు సహకరించాలి. మీరు సహకరిస్తేనే మేము ముందుకు పోగలుగుతాం. కాబట్టి మీ ద్వారా, యువత ద్వారా మాకు ముందంజలో ఉండి మాకు 1908కు కాల్ చేస్తే మీ సమాచారం గోప్యంగా ఉంచుతాం. ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైతే డయల్ 100 కాల్ ఉన్నదో ఆ డయల్ 100 కాల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన జనగాం పట్టణంలో ఉన్నటువంటి పిల్లలు మార్పు కోసమే తప్ప శిక్షించాలని కాదు, వాళ్ళని ఏదో చేయాలని కాదు, వాళ్ళ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ మీరు అదేవిధంగా మా ఎస్ఐ చెన్నకేశవులు, మా పోలీస్ టీం, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గవర్నమెంట్ జూనియర్ రవిప్రసాద్ గారు, అదేవిధంగా ఇక్కడున్న టీచర్లు, ట్రైనీ టీచర్లు, స్టూడెంట్స్, తర్వాత పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ అందరూ కూడా మళ్ళొకసారి నమస్కారం. అందరం కూడా ఈరోజు ఇక్కడ డిస్కస్ చేసినాం. డ్రగ్స్ అంటే 2 రకాలు. ఒకటి హెల్త్కి బెనిఫిట్ చేసేది, రెండోది హెల్త్కి నష్టం చేసేది. ఏదైనా సరే మితం ఉంటేనే మంచిగా ఉంటుంది. అది మితం దాటి ఎక్కువగా తీసుకుంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. జ్వరం వచ్చినా రాకున్నా రోజు పారాసిటమాల్ వేసుకుంటే అది లివర్ ఖరాబ్ చేస్తుంది. అది కూడా మనకు కాబట్టి డ్రగ్ అనేది చాలా మితంగా తీసుకోవాలి. అది మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తీసుకోవాలి, ప్రిస్క్రిప్షన్ లేకుంటే ఇది తీసుకోకూడదు. అదేవిధంగా మనం చూస్తే ఈ డ్రగ్స్ అనేది ఈ సమాజానికి ఒక చీడ పురుగైంది, ఒక వ్యవస్థను ఖరాబ్ చేస్తుంది, ఒక యువతను మొత్తం ఖరాబ్ చేస్తుంది. మనం 80వ దశకంలో చూస్తే పంజాబ్లో చాలా ర్యాంపెంట్గా ఉండేది. ఉడతా పంజాబ్ అని కూడా మనం విని ఉన్నాం. అందరూ కూడా ఎవరైతే టీచర్లు అందరూ కూడా విని ఉన్నారు. అప్పుడు అందరు చిన్నపిల్లలు అయి ఉంటారు. అటువంటి పరిస్థితి మళ్ళీ మన తెలంగాణలో రాకూడదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఈగల్ డైరెక్టర్ గారు సందీప్ షాండిల గారు, అదేవిధంగా మా గౌరవ డీజీపీ సివి ఆనంద్ గారు, అదేవిధంగా మా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, అందరం కూడా ఒకటే ధ్యేయం, మన జనగామని, మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత
జిల్లాగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం.